వడ్డెర కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ మల్లె ఈశ్వరరావు వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ని. అందరికి కూడా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువాధినేత శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సవితమ్మ గారి యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వడ్డెర కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేమందరం కూడా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్ అందరం మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వెళ్ళాలి, ఒకరోజు ఆ జిల్లాలో ఉండాలి. ఆ జిల్లాలో ఉన్నటువంటి కుల బంధువుల యొక్క సమస్యలు, అక్కడ వడ్డెర్లకు అవసరమైనటువంటి స్థితిగతులన్నింటినీ కూడా అధ్యయనం చేయాలని ఒక ఆలోచన చేశాము. అందులో భాగంగానే మీకోసం మీ ఈశ్వర్ వడ్డెర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాయలసీమలో 21వ తారీఖు నంద్యాల జిల్లాలో మన వడ్డెర సాధికారత సమితి కన్వీనర్ మంజుల సుబ్బరాయుడు గారు, వడ్డెర కుల బంధువులందరి యొక్క అధ్యక్షతన ఒక చర్చా వేదిక జరుగుతుంటది. అక్కడ అందరికి కూడా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర కుల బంధువులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 22వ తారీఖు కర్నూలు జిల్లాలో వడ్డె వెంకట వాసు, వడ్డె అశోక్, అక్కడ ఉన్నటువంటి కన్వీనర్, వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వారు మరియు కుల పెద్దలందరి సమక్షంలో వెల్దుర్తిలో ఒక వడ్డెర చర్చా సమావేశం జరుగుతుంది. అక్కడికి వడ్డెర కుల బంధువులందరినీ కూడా, కర్నూలులో ఉన్నటువంటి వడ్డెర కుల బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాము. 23వ తారీఖు అనంతపురం జిల్లాలో వడ్డెర సాధికారత సమితి కన్వీనర్ వడ్డె వన్నూరప్ప మరియు అక్కడ ఉన్నటువంటి స్థానిక కుల బంధువులందరి సమక్షంలో ఒక చర్చా వేదిక జరుగుతుంది. అనంతపురంలోని వడ్డెర కుల బంధువులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. 24వ తారీఖు సత్యసాయి జిల్లాలో మా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్స్ వల్లెపు శ్రీనివాసులు, వడ్డె శ్రీదేవి గారి యొక్క ఆధ్వర్యంలో కుల బంధువులందరి సమక్షంలో ఒక చర్చా వేదిక జరుగుతుంది. అక్కడికి సత్యసాయి జిల్లాలోని వడ్డెర కుల బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్స్ మన శ్రీనివాసులు గారు, దేరంగుల శ్రీనివాస్ గారు, రమణయ్య గారి యొక్క అధ్యక్షతన కుల బంధువులందరి ఆధ్వర్యంలో ఒక చర్చా వేదిక జరుగుతుంది. అక్కడికి కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి కుల బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం. 26వ తారీఖు కడప జిల్లాలో వెంకట సుబ్బయ్య గారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి కుల బంధువులందరి సమక్షంలో కడప జిల్లాలో ఒక చర్చా వేదిక జరుగుతుంది. కుల బంధువులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. దయతో పెద్దలందరూ గమనించండి, వడ్డెర సాధికారత సమితి కన్వీనర్స్కి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్స్కి మరియు సీనియర్ నాయకులందరికీ కూడా వీళ్ళు చెప్తారు. మీరు వేరేగా భావించొద్దు, నేను చెప్పలేదని. ఎందుకంటే కొద్ది ప్రోగ్రామ్స్, షెడ్యూల్ అంతా తిరుగుడు ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకపోవటం అది కరెక్ట్ పద్ధతి కాదని డైరెక్టర్స్, వడ్డెర సాధికారత సమితి కన్వీనర్స్ పూర్తిగా ఈ బాధ్యతలు తీసుకుంటారు. ఆయా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ, గతంలో చైర్మన్స్గా చేసిన వాళ్ళని, ప్రజెంట్ చైర్మన్స్ని, పార్టీ పదవుల్లో ఉన్నవాళ్ళని, గౌరవ కుల పెద్దలందరినీ కూడా డైరెక్టర్స్, కన్వీనర్లు ఆహ్వానిస్తారు. మీరందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఆ యొక్క సమయాలు, ఎక్కడెక్కడ మీటింగ్ జరిగే వేదిక స్థలాల్ని డైరెక్టర్స్, కన్వీనర్స్ సోషల్ మీడియాలో పెడతారు. మేము కూడా మన కార్పొరేషన్ గ్రూపుల్లో అవి వస్తాయి. దయతో కుల బంధువులు అలాగే నాయకులు మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ కోరుకుంటూ, మీ ఈశ్వర్ వడ్డెర అందరికి కూడా, వడ్డెర కుల బంధువులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై వడ్డెర, జోహార్ వడ్డె ఓబన్న. థ్యాంక్ యూ.